మీరంతా ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. బాధ బాగా ఎక్కువైపోతా ఉంటుంది. ఉమాదేవికి ఎంత బాధ లేకపోతే ఇంతగా అడగచ్చు చెల్లెమ్మా. రేపు వెళ్దాం. పాపం, నన్ను బయటికి వెళ్ళకూడతానన్నావు, ఇప్పుడు నువ్వే వెళ్ళిపోతున్నావు. కోడలిగా సంజు భార్యగా ఈ ఇంట్లో ఉండే హక్కు నీకుంటే, నువ్విక్కడ సఫర్ అవుతున్నావని, నీ మీద సంజుకి ఎలాంటి ఎఫెక్షన్ లేదని మీ అత్తకి రివీల్ అయితే, నిన్ను ఫోర్స్గా మా ఇంట్లో నుంచి తీసుకెళ్లే పవర్ మీ అత్తకుంది సిరి. సింధు, ఎలాగో గుడికెళ్తున్నాం కాబట్టి నీకు సంజయ్కి త్వరగా పెళ్లి జరగాలని పూజ చేద్దాం. మన ఇంటికి పట్టిన శని, దరిద్రం, పీడ అన్నీ ఈ రోజుతో వదిలిపోతాయి కాబట్టి అర్చన కూడా చేయిద్దాం. ఏమంటావు? ఓకే ఆంటీ. సంజయ్, సంజయ్! సిరి, నీ సంజు కాసేపట్లో వస్తున్నాడు, బాగా చూసుకో అమ్మా. మళ్ళీ నీకు చూసే ఛాన్స్ ఉంటుందో లేదో. ఇంద్రాణి గుడికెళ్ళినది. ఆడ సిరి సంజయ్లు కనపడకపోతే విషయం అంతా బయటపడిపోతుంది. ఇప్పుడేం చేయాలా? ఈ విషయం వెంటనే సిరికి చెప్పాలా? ఏడుకోమాదేవి, దాహం వేస్తాండదయ్యా. చెయ్యిట్టా పెట్టుకుని ఎట్టా వెళ్తావు? ఉండు, నేను తీసుకొస్తాను. చెప్పమ్మా. సిరి, మీ అత్త గుడికని బయలుదేరినది. ఆపనికి నేనెంతో ప్రయత్నం చేసినాను, కానీ లాభం లేకుండా పోయినది. పోనీ ఓసారి సంజయ్ని అడిగి చూడొచ్చుగా, నీతో పాటు గుడికి వస్తాడేమో. సంజు కూడా గుడికి వెళ్ళాడమ్మా. మరి తనతో పాటు నువ్వు కూడా వెళ్ళుండొచ్చు కదే. సంజుతో పాటు సింధు అత్తయ్య వెళ్లారు. మాట్లాడవిందే. సంజు పక్కన సింధుని చూస్తే అత్త నన్ను అత్తారింటి నుంచి తీసుకెళ్లిపోతుంది కదా, అందుకే కావాలనే అత్తయ్య వాళ్ళని తీసుకుని గుడికొచ్చింది. ఇంద్రాణి గుడికొస్తాండ విషయం మీ అత్తయ్యకి ఎట తెలిసినదే? నన్ను ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటికి పంపించాలా అని, అందుకు ఏ అవకాశం దొరుకుతుందా అని అత్తయ్య సింధు ఎదురు చూస్తున్నారమ్మా. నేను ఈ విషయం నీలాంబరి అత్తతో మాట్లాడుతుంటే వాళ్ళలో ఎవరో విన్నట్టున్నారు. అందుకే పనిగట్టుకుని మరి అత్తయ్య వాళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఎట్టా సిరి? ఈ గండం నుంచి ఎట్టా బయటపడతావు? గుళ్ళో వాళ్ళిద్దరిని మీ అత్త చూసినదంటే ఊరుకోదు. అసలే నువ్వు వాడ నిజంగా సంతోషంగా ఉన్నావా లేదా అని ఈడ మీ అత్త తెగ అనుమానపడిపోతాండది. ఇప్పుడు గనక గుళ్ళో సింధుని సంజయ్ని పక్క పక్కన చూసినదంటే, లేదా మా వదిన ఇంద్రాణిని చూసినా ఆడ జరిగిన విషయాలన్నీ చెప్పేస్తుంది. అప్పుడు మీ అత్త సంజయ్కి మీ అత్తయ్యకి ఇష్టం లేనప్పుడు అత్తారింట్లో నువ్వెందుకుండాలా అని నిన్ను బలవంతంగానైనా సరే పుట్టింటికి తీసుకొచ్చేస్తుంది. నువ్వు
నువ్వు సంజయ్ మళ్ళీ వేరైనారు అంటే ఇంకా కలపడం కష్టమే సిరి. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన అత్తయ్యే నీకు శత్రువైనది. ఇప్పుడేం చేస్తావు సిరి? అమ్మా నువ్వేం భయపడుకో. నేను నా సంజుని అత్తారింటిని వదిలిపెట్టను. వదిలిపెట్టే ప్రసక్తే లేదు, రాదు కూడా. ఎన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటాను. ఇక్కడే ఉంటాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. జాగ్రత్త సిరి. ఉమాదేవి ఇదిగో. ఏంటంట సిరి? మా అత్త గుడికి బయలుదేరిందంట. మనం కూడా వెంటనే బయలుదేరాలత్తా. ఎట్టి పరిస్థితుల్లో సింధుని సంజుని మా అత్త చూడకూడదు. పదత్తా. పద. ఎవరు సిరి? మా అత్త. చెప్పత్తా. నేను గుడికి బయలుదేరినాను. దారిలో ఉన్నాను. నువ్వు కూడా వస్తా ఉండవుగా? వస్తున్నానత్తా. నీతో పాటు సంజయ్ ఉండాడుగా? నేను సంజు కలిసే వస్తున్నామత్తా. నువ్వు చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాము? త్వరగా వచ్చేయండి సిరి. నేను మీకోసం గుడికాడ ఎదురు చూస్తా ఉంటాను. అలాగే అత్తా. సిరి, సంజయ్ సింధు వాళ్ళతో ఉన్నాడుగా, నీ పక్కన సంజయ్ ఉన్నట్టు ఎట్టా చూపిస్తావు? సంజు వాళ్లతోనే ఉంటాడు, కానీ మా అత్త చూసేసరికి నాతో ఉండాలి. అదేలా సాధ్యం సిరి? పక్కన మా అక్క సింధు ఉంటారు కదా. ఎంత మందున్నా సంజు నాతోనే ఉండాలత్తా. అదే ఎలా అంటున్నాను. దానికి నీ హెల్ప్ కావాలత్తా. నువ్వు సంజయ్ ఒకటవుతారంటే సాయమైంది సిరి. నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఎందుకు స్వామి నా బిడ్డకి ఇన్ని పరీక్షలు పెడతా అంటావు? సిరి అత్తారింటికి పోయినది అన్న ఆనందం కంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయమే నన్ను పట్టి పీడిస్తా ఉంటది. ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుంటా భర్తకు దగ్గర కావాలని నా బిడ్డ పోరాడుతూ ఉంటే మళ్ళీ ఈ గండం తెచ్చిపెట్టినావేందయ్యా? ఇప్పుడు గనక గుళ్ళో ఇంద్రాణి సింధు సంజయ్ని చూసినదంటే మా సిరి బతుకు అన్యాయం అయిపోతుంది. న్యాయం ధర్మం కాపాడికే నువ్వు ఉన్నావు అని అంటారు. భార్యగా తన భర్తతో సిరి కాపురం చేయాలనుకోవడం న్యాయం కాదా?
కోడలిగా సిరి ఆ ఇంట్లో ఉండాలనుకోవడం ధర్మం కాదా? చెప్పు స్వామి, చెప్పు. నిజంగా నువ్వు న్యాయం ధర్మం కాపాడేవాడివి అయితే నా బిడ్డ నీ గండం నుంచి నువ్వే బయటపడేయాలా? నీకు చేతులెత్తి మొక్కుతాండాను. మా సిరి చేస్తాండ పోరాటానికి నీ దీవెనలు తన దరి చేరేలా చూడు స్వామి. ఆంటీ, నేను వెళ్ళి ఇంద్రాని ఎక్కడుందో చూసొస్తాను. మీరు వెళ్ళి పూజకి ఏర్పాట్లు చూడండి. అలాగే. ఇంద్రాని ఇంకా రాలేదేంటి? సిరి నన్ను చీట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేసిందా? ఇంకా రాలేదేంది? సిరి చెప్పింది నిజమే, ఇంద్రాని వచ్చింది. ఆంటీ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంటి సింధు, ఇంద్రాణి కనిపించిందా? టెంపుల్లోనే ఉందాంటీ. సిరి కోసం వెయిట్ చేస్తుంది. పాపం, సిరి రాదని తనకు తెలియదు కదా. ఇదే మంచి సమయం సింధు. నిన్ను సంజయ్ని చూసిందంటే ఇంద్రాణికి మతి పోతుంది. పద, సంజయ్ని తీసుకొద్దాం. పద. సంజయ్, గుళ్ళోకి రాకుండా ఇక్కడే ఉన్నావేంటి? లోపలికి వెళ్దాంరా. నేను రానమ్మా, మీరు వెళ్ళండి. అదేంట్రా, ఇక్కడి దాకా వచ్చి గుళ్ళోకి రానంటావేంటి?
మీతో గుడికి వస్తానని చెప్పాను కానీ గుడిలోకి వస్తానని చెప్పలేదుగా. మీరు వెళ్ళండి. ఇప్పుడు ఎలా ఆంటీ? బావ టెంపుల్లోకి రాకపోతే మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? సిరి మన ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటే బావని నన్ను ఇంద్రాణి చూడాలి. చూస్తేనే కదా సిరి సంజులు కలిసి లేరని ఇంద్రానికి తెలిసేది. వాడు గుళ్ళోకి ఎందుకు రాడో నేను చూస్తాను. సంజయ్, గుళ్ళోకి ఎందుకు రావురా? నాకు రావాలని లేదు. రాకపోతే ఎలా రా? మీ ఇద్దరి చేత అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. కాబోయే భార్యాభర్తలు కదా, నువ్వు సింధు పక్క నుండి అర్చన చేయించాలి. పద. నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలా మొక్కుంటావమ్మా? నా మాట వింటానని మాటిచ్చావు కదా, ఆ నమ్మకంతోనే మొక్కుకున్నాను. నాకేం తెలుసు నువ్విలా మాట తప్పుతావని. ఈ ఒక్కసారికి రారా, ఇంకోసారి నీకు తెలియకుండా ఏం మొక్కుకోనులే. అమ్మా అది కాదు. సంజయ్, నా మాటకు నువ్వు అడ్డు చెప్పొద్దు. మీ నాన్న మీద ఒట్టేశావు. నువ్వు వస్తే గాని మేం వెళ్ళం. ఎందుకమ్మా నన్ను అలా మెంటల్ టార్చర్ చేస్తున్నావు? చేస్తుంది నువ్వురా. మాతో గుళ్ళోకి రావడానికి నీకేంటి ఇబ్బంది? మొక్కుకున్నానని చెప్తున్నాను కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఛ, సరే పదండి. సిరి గుడికి బయలుదేరానని చెప్పినది కదా, బయటేమన్నా నా కోసం ఎదురు చూస్తా ఉండాదా? ఆంటీ, ఇప్పటికైనా మీ పగను మర్చిపోయి సిరిని అత్తారింటికి పంపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సిరి సంజయ్లు ఒకటైపోయారు. మీ రెండు కుటుంబాలు ఒకటైపోతే ఇక ఏ ఇబ్బంది ఉంటదండి. ఏంటి ఇక్కడ ఆగారు? పదండి. ఆంటీ ఇప్పుడెలా? ఆ ఇంద్రాణి గుళ్ళోనే ఎక్కడ ఉండుంటుందిలే. నిన్ను సంజయ్ నా ఇంద్రాణి చూసేంత వరకు మనం ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. పద. ఆంటీ, ఇంద్రాణి. సంజయ్, ఏంటమ్మా? మనకి తెలిసిన వాళ్ళున్నారు, ఒకసారి మాట్లాడి వెళ్దాం. గుడికి వచ్చిన దేవుని చూడడానికా, తెలిసిన వాళ్ళతో మాట్లాడడానికా? 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోదాంరా. సరే మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు లేకుండా ఎలా రా? సింధు సంజులని మా అత్తకి చూపించాలని అత్తయ్య నాన్న తంటాలు పడుతున్నట్టుంది. ఇప్పుడే ఉంది సరే, ముందు ముందు ఉంటుంది వీళ్ళకి. ఛ, అందుకే నేను రానన్నాను. అరే ఉండ్రా. సరే గుళ్ళోకి వెళ్దాం పద.
పంతులు గారు వాళ్ళు వస్తున్నారు. చెప్పిందంత గుర్తుంది కదా? ఉందమ్మా. తేడా వచ్చిందో పీక తెగిపోద్ది. వెళ్ళండి. సరేనమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, మీరేంటిక్కడ? ఈ గుళ్ళో పూజారి మా తమ్ముడేనమ్మా. ఖాళీ సమయంలో నేను కూడా ఇక్కడికే వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటాను. ఏమిటి మీకేమైనా అర్చన చేయమంటారా? అవునండి, కాబోయే భార్యాభర్తలు కదా, ఇద్దరి చేత పూజ చేయిస్తే మంచిదని. కొడుకు కోడలికి పూజ చేయించుకోవడానికి వచ్చారా? శుభం. అత్త అత్త ఏయ్, పంతులు గారు వస్తుంది. అత్త అమ్మా అమ్మా అర్చనగా నేను దగ్గరుండి చేస్తాను. రండి రండి అమ్మా. అవసరం లేదు, మా పూజకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మేము చేసేసుకున్నాం. ఇటే చూస్తుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఒక ఐడియా, ముసుగేసుకుని వెళ్దాం.